In this video, we will discuss what are the terms involved in the compressors. Last video లో ఏం డిస్కస్ చేసాం అనేది ఒకసారి చూస్తే yes, in the last video we concluded with the classification of compressors. సో దిస్ స్లైడ్ ఏ స్లైడ్ అయితే మనకు కనిపిస్తుందో ఈ స్లైడ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంటెంట్ చూస్తే టర్మ్స్ రెఫ్రిజరెంట్ కంప్రెసర్స్ డిస్కస్ చేసేటప్పుడు మనకి కొన్ని టర్మ్స్ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. మేబీ స్పెసిఫిక్ టైప్ రోటరీ అవ్వచ్చు, రెసిప్రోకేటింగ్ అవ్వచ్చు, స్క్రోల్ అవ్వచ్చు, సెంట్రిఫ్యూగల్ అవ్వచ్చు. అవి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తామండి. ఆ టర్మ్స్ ఏంటనేది మనం ముందుగానే కొంచెం అర్థం చేసుకున్నట్టయితే అక్కడ మనం ఆ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంప్రెసర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ స్క్రోల్ కంప్రెసర్ ఈజ్ 100% అని అంటాం. సిమిలర్లీ ది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆఫ్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 65% టు 85% అనుకుంటాం. సో ఇలాంటివన్నీ డిస్కస్ చేసేటప్పుడు మనకి అసలు ఆ వాల్యూమెట్రిక్ ఎఫిషియెంట్ అంటే ఏంటి, అలాగా లేదా ప్రెజర్ రేషియో అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఈ వీడియోస్లో. టర్మ్స్ ఉన్నారు అందులో ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ అనే ఒక టర్మ్ మనకు కనిపిస్తూ ఉంటుందండి. కెపాసిటీ ఆఫ్ ఏ కంప్రెసర్ ఆర్ ఎయిర్ కంప్రెసర్ అనుకోవచ్చు, లేదా రెఫ్రిజరెంట్ కంప్రెసర్ అనుకోవచ్చు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, కెపాసిటీ ఆఫ్ రెఫ్రిజరెంట్ కంప్రెసర్స్. ఈ చాప్టర్ వచ్చి రెఫ్రిజరెంట్ ఎక్విప్మెంట్ కాబట్టి కెపాసిటీ ఆఫ్ ఏ రెఫ్రిజరెంట్ కంప్రెసర్. సో కెపాసిటీ అనేది ఎలా చెప్పుకోవచ్చు? సో కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ అంటే అది ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని, కెపాసిటీ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అంటే అది ఎంత వాటేజ్, ఎన్ని కిలోవాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని, కెపాసిటీ ఆఫ్ బైక్ అంటే అఫ్ కోర్స్ కెపాసిటీ ఆఫ్ ఐసీ ఇంజిన్ అంటే వీ కెన్ సే ఐసీ ఇంజిన్ కెపాసిటీ అది ఎంత పవర్, ఎంత హార్స్ పవర్ లేదా ఎంత పవర్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇలా చెప్పుకోవచ్చు. సిమిలర్లీ కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఎలా చెప్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటీ ఆఫ్ ఏ లిఫ్ట్ అనుకుంటే ఏం చెప్పుకుంటామండి, హౌ మెనీ ఎన్ని మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పీపుల్ అది అకామిడేట్ చేసుకోగలదు, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ లిఫ్ట్. సో కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ ఏం చెప్పుకోవచ్చు అంటే హౌ మచ్ మ్యాక్సిమం అమౌంట్ వీ కెన్ లిఫ్ట్, అది వెయిట్ లిఫ్టింగ్ అవ్వచ్చు, లేదా నార్మల్గా ఏదైనా వస్తువు లిఫ్ట్ చేసినప్పుడు మనం ఎంత కెపాసిటీ లిఫ్ట్ చేయగలమో అది మనం జనరల్గా కెపాసిటీ మాట్లాడుకున్నాం. సిమిలర్లీ కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ దేని చెప్తుంది అంటే ఎయిర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీని చెప్తుంది. అది ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని హ్యాండిల్ చేయగలదో that will be defined in terms of its capacity. So capacity of a compressor simply determines the amount of air handling capacity. So capacity of compressor then determines this determines of course the ఎయిర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ లేదా రెఫ్రిజరెంట్. మనం రెఫ్రిజరెంట్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో దిస్ డిటర్మైన్స్ ద రెఫ్రిజరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. దిస్ డిటర్మైన్స్ ద refrigerant handling capacity of refrigerant handling capacity of a compressor. So capacity of compressor దేని చెప్తుందంటే రెఫ్రిజరెంట్ హ్యాండిల్, ఎంత అమౌంట్ ఆఫ్ రెఫ్రిజరెంట్ హ్యాండిల్ చేస్తుందో దాన్ని మనం కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. సో దిస్ డిటర్మైన్స్ ద రెఫ్రిజరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ కోర్స్. సో అయితే ఈ కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ని ఎందులో మెజర్ చేస్తారంటే కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగాడండి ఈ బిట్ అయితే. ది కెపాసిటీ ఆఫ్ ఏ కంప్రెసర్ ఎగ్జామ్లో అడిగేటప్పుడు ది కెపాసిటీ ఆఫ్ ఏ రెఫ్రిజరెంట్ కంప్రెసర్ అనో లేదా ది కెపాసిటీ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్ ఎట్లా అడగండి, సింపుల్గా ఒకటి అడుగుతాడు. ది కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఈజ్ మెజర్డ్, ఎందులో మనం మెజర్ చేస్తాం, ఏ యూనిట్స్లో మనం మెజర్ చేస్తాం అని అర్థం. ది కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఎందులో మెజర్ చేస్తామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద వాల్యూమ్ ఫ్లో రేట్ ఆర్ ద డిశ్చార్జ్ అనుకున్నాం కదా, వాల్యూమ్ ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జ్ అని అనుకున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు ఇవన్నీ పదే పదే రాస్తున్నాను, ఎందుకంటే అక్కడ ప్రతిదీ దేని బేస్ చెప్పుకున్నాం అంటే ప్రెజర్ రేషియో హైకా లోగా వాడతారు ఆ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంప్రెసర్, అండ్ ది వాల్యూమ్ ఫ్లో రేట్, హై వాల్యూమ్ ఫ్లో రేటా లేదా హై డిశ్చార్జ్ లేదా లో డిశ్చార్జ్, ఎట్లాగా మనం మాట్లాడుకున్నాం ఇన్ ద లాస్ట్ వీడియో. సో కెపాసిటీ ఈజ్ జనరల్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఫ్లో రేట్ ఆర్ ద డిశ్చార్జ్. సో ఈ వాల్యూమ్ ఫ్లో రేట్కి లేదా డిశ్చార్జ్కి యూనిట్స్ ఏమొస్తాయి అంటే వీ నో దట్ రేట్ అంటే ఏంటండి, రేట్ అంటే విత్ రెస్పెక్ట్ యూనిట్ టైం. సో ఎక్కడైనా ఎగ్జామ్స్లో మనకి రేట్ టర్ము లేదా గ్రేడియంట్ టర్ము లేదా సమ్ టైమ్స్ స్పెసిఫిక్ టర్మ్స్ కనిపిస్తుంటాయండి. దిస్ ఈజ్ ఫర్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. సమ్ టైమ్స్ ఎగ్జామ్స్లో మనం పేపర్ చూసేటప్పుడు స్పెసిఫిక్ టర్మ్స్ అంటే ఏంటండి, స్పెసిఫిక్ ఎంథాల్పీ, స్పెసిఫిక్ ఎంట్రోపీ, స్పెసిఫిక్ ఎనర్జీ లేదా స్పెసిఫిక్ కైనెటిక్ ఎనర్జీ, స్పెసిఫిక్ పొటెన్షియల్ ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ మే బి.
సో ఇలాగా స్పెసిఫిక్ వర్క్ ఎట్లా కనిపించేటప్పుడు స్పెసిఫిక్ అని అంటే నార్మల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ మాస్ అని చెప్పుకోవచ్చు అంటే 1 kg. స్పెసిఫిక్ టర్మ్స్ ఎప్పుడు కనిపించినా స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ పర్ యూనిట్ మాస్, ఎనర్జీ పర్ అంటే కిలోజౌల్ పర్ కేజ్ వస్తుంది, యూనిట్స్ వచ్చి ఎనర్జీ పర్ యూనిట్. స్పెసిఫిక్ వర్క్ అంటే అఫ్ కోర్స్ వర్క్ కూడా సేమ్ యూనిట్సే. స్పెసిఫిక్ ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ యూనిట్స్ ఏంటంటే కిలోజౌల్ పర్ కెల్విన్. అఫ్ కోర్స్ స్పెసిఫిక్ ఎంట్రోపీ అంటే కిలోజౌల్ పర్ కెల్విన్ అఫ్ కోర్స్ డివైడెడ్ బై మాస్ ఇట్లా వస్తుందండి. అలా మనం చెప్పుకో. స్పెసిఫిక్ అంటే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ మాస్ మనం చెప్పుకుంటాం. రేట్ అంటే మనకు తెలిసిందే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ టైం. విత్ రెస్పెక్ట్ టు యూనిట్ టైం మనం రేట్ అనే వర్డ్ని చెప్పుకుంటాం. గ్రేడియంట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు యూనిట్ లెంత్. యూనిట్ లెంత్ మనం గ్రేడియంట్ గా చెప్పుకుంటామండి. దిస్ ఈస్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా మనకి ఎగ్జామ్స్ లో స్పెసిఫిక్ అంటే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ మాస్, సో ఈ మాత్రం అబ్జర్వేషన్ ఎక్కడ యూజ్ అవుతారంటే ఆప్షన్స్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ అలాగా మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అని మనకు తెలిస్తే వీ కెన్ సే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ టైం వస్తుంది కాబట్టి పర్ సెకండ్ అని వస్తుంది అని చెప్పుకోవచ్చు కదా. సో వాల్యూమ్ ఫ్లో రేట్ అంటే ఏం చెప్పుకోవచ్చు అండి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని అనుకోవచ్చు యూనిట్స్. ఆర్ సమ్ టైమ్స్ ఎగ్జామ్ లో మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కనిపించకపోతే మీటర్ క్యూబ్ పర్ మినిట్ అని కనిపిస్తూ ఉంటుందండి. సో వాట్ ఆర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆర్ మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఆర్ మీటర్ క్యూబ్ కాకుండా మేబీ ఎగ్జామ్స్ లో ఎలా కనిపిస్తుంది, మీటర్ క్యూబ్ బదులు లీటర్ పర్ సెకండ్ లేదా లీటర్ పర్ మినిట్ ఎట్లా కనిపిస్తుంది. సో మీటర్ క్యూబ్ లీటర్ కి సింపుల్ కదండి, కన్వర్షన్ చేసుకోవచ్చు కదా. 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ అలా చెప్పుకోవచ్చు కదా. ఎలాగైనా కనిపించవచ్చు, ఎయిదర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆర్ మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఆర్ లీటర్ పర్ సెకండ్ ఎలాగైనా కనిపించవచ్చు. దిస్ ఈస్ మెజర్డ్, దిస్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ యూనిట్స్. ది కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ని ఈ టర్మ్స్ లో మెజర్ చేస్తాం. వాల్యూమ్ ఫ్లో రేట్ అది డిశ్చార్జ్ అనుకోవడం దానికి యూనిట్స్ ఇది. సో ఎగ్జామ్స్ లో మనకి వితౌట్ డౌట్ ది కెపాసిటీ ఆఫ్ ఏ కంప్రెసర్ ఇస్ మెజర్డ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఒక ఆప్షన్ లో కనిపిస్తుంది. అలాగే కొన్ని యూనిట్స్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. వీ కెన్ బెటర్ యూజ్ మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఆర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆర్ లీటర్ పర్ సెకండ్. క్లియర్? ఎనీవే ఫస్ట్ టర్మ్ అయితే చూసాం, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ కి యూనిట్స్ ఏంటి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ టర్మ్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏదంటే దాని యూనిట్స్ అండ్ దాని నేమ్ వాల్యూమ్ ఫ్లో రేట్ లేదా డిశ్చార్జ్. దిస్ ఇస్ వాట్ ద కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్. సెకండ్ టర్మ్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం వీ కెన్ టేక్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద ప్రెజర్ రేషియో. ఇది వరకు ఆల్రెడీ చెప్పుకున్నాం, డిశ్చార్జ్ అండ్ ప్రెజర్ రేషియో కదా. సెకండ్ టర్మ్ దట్ ఈస్ ప్రెజర్ రేషియో. ప్రెజర్ రేషియో పేర్లోనే ఉందండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇందులో ఇంపార్టెంట్ అనడానికి ఏం లేదు, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ప్రెజర్ రేషియో. ప్రెజర్ రేషియో అంటే రేషియో ఆఫ్ 2 ప్రెజర్స్ ని మనం ప్రెజర్ రేషియో అని అనుకుంటాం. అయితే ఒకటే అబ్జర్వేషన్, అసలు రెఫ్రిజరేషన్ సిస్టమ్ లో ఎస్పెషల్లీ వేపర్ కంప్రెసర్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ లో కనిపించేవే 2 ప్రెజర్స్. దట్ ఈస్ ద కండెన్సర్ ప్రెజర్ హైయర్ ప్రెజర్ అండ్ ద ఎవాపరేటర్ ప్రెజర్ ఇస్ ద లోయర్ ప్రెజర్. రెండే కనిపిస్తాయి, కండెన్సర్ ప్రెజర్ విచ్ ఇస్ ద హైయర్ ప్రెజర్ అండ్ ద ఎవాపరేటర్ ప్రెజర్ విచ్ ఇస్ ద లోయర్ ప్రెజర్. ప్రెజర్ రేషియో అంటే దాని యొక్క ఒక కండెన్సర్ ప్రెజర్ డివైడెడ్ బై ఎవాపరేటర్ ప్రెజర్ చేస్తే మనకి ప్రెజర్ రేషియో వస్తుందండి. ప్రెజర్ రేషియో ఫార్ములా డైరెక్ట్ రాస్తున్నానండి. డెఫినేషన్ అయితే ప్రెజర్ రేషియో ఇస్ ద రేషియో ఆఫ్ 2 టర్మ్స్ అని ఇవన్నీ మెన్షన్ చేసిన పని లేదు. ప్రెజర్ రేషియోని మనం 2 రకాలుగా చెప్పుకుంటే ప్రెజర్ రేషియో పిఆర్, దీన్నే మనకి ఆర్పీతో చూపిస్తారంటే ప్రెజర్ రేషియోని ఆర్పీతో డిఫైన్ చేస్తారు. సో ప్రెజర్ రేషియో ఎలా చెప్పుకోవచ్చు అంటే కండెన్సర్ ప్రెజర్ బై ఎవాపరేటర్ ప్రెజర్. ఎందులో ప్రెజర్ రేషియో వచ్చినా ఒక 2 స్టేట్స్ మధ్యలో ఉండే ప్రెజర్ రేషియో ఎలా చెప్పుకోవాలంటే ఫైనల్ స్టేట్ ప్రెజర్ డివైడెడ్ బై ఇనిషియల్ స్టేట్ ప్రెజర్. ఇక్కడ కూడా కంప్రెషన్ ఎట్లా జరిగిద్దండి, కంప్రెసర్ అనేది స్టేట్ 1 to 2 జరిగింది కదా. కంప్రెసర్ అనేది 1 to 2 జరిగింది ఒక వర్టికల్ లైన్ ఆన్ టీఎస్ డయాగ్రామ్. సో ఫైనల్ అనేది స్టేట్ 2 వస్తుంది, ఇనిషియల్ అనేది స్టేట్ 1 to 2 కదా. సో ఫైనల్ ప్రెజర్ నథింగ్ బట్ ద కండెన్సర్ ప్రెజర్ అదే కదా. ఇనిషియల్ ప్రెజర్ అంటే ఎవాపరేటర్ ప్రెజర్ విచ్ ఇస్ ద లోయర్ ప్రెజర్ ఇన్ ద విసిఆర్ సైకిల్. సో ప్రెజరేషన్ మనం ఆర్పీతో డిఫైన్ చేస్తే ప్రెజరేషన్ జనరల్గా ఆర్పీతో డినోట్ చేస్తారండి. వీ కెన్ టేక్ ద ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కండెన్సర్ ప్రెజర్ టు ద ఎవాపరేటర్ ప్రెజర్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఇట్. రేషియో అన్నాక ఇది ప్రెజర్ డివైడెడ్ బై ఇది కూడా ప్రెజర్ కాబట్టి నో యూనిట్స్. ప్రెజర్ రేషియో హ్యాస్ నో యూనిట్స్ ఆఫ్ కోర్స్ మనం చెప్పుకోవచ్చు. మూడోది కంప్రెషన్ రేషియో. ఎస్పెషల్లీ కంప్రెషన్ రేషియో, క్లియరెన్స్ రేషియో ఇలాంటివన్నీ మనకి కంప్రెసర్లో కనిపిస్తాయి. అది ఏ టైప్ అంటే రెసిప్రోకేటింగ్ టైప్ ఆఫ్ కంప్రెసర్లో మనకి కనిపిస్తుంటాయండి. ఏంటంటే అవి కంప్రెషన్ రేషియో అండ్ ప్రెజర్ రేషియో అండ్ ఆఫ్ కోర్స్ క్లియరెన్స్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే ఆర్సి అని అనుకోవచ్చు. కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే
కంప్రెసర్ రేషియో ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ డివైడెడ్ బై ద క్లియరెన్స్ వాల్యూమ్. సో ఏంటి టోటల్ వాల్యూమ్ క్లియరెన్స్ వాల్యూమ్ అనేది వి విల్ సీ. సో కంప్రెసర్ రేషియో ఎలా చెప్పుకోవచ్చు అంటే కంప్రెసర్ రేషియో విల్ బి ఈక్వల్స్ టు ద టోటల్ వాల్యూమ్ డివైడెడ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు మనం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ అండ్ ద క్లియరెన్స్ వాల్యూమ్, ఆ రెండు టర్మ్స్ యొక్క రేషియో. సో కంప్రెషన్ రేషియోని మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే మేబీ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకొని మనం డిస్కస్ చేద్దామండి. వి విల్ టేక్ ఎ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్. ఎస్ రైట్. సిలిండర్ అండ్ పిస్టన్ అరేంజ్మెంట్ తీసుకొని మనం కంప్రెషన్ రేషియోని ఎలా చెప్పుకోవచ్చు అనేది వి విల్ డిస్కస్ నౌ. సో టోటల్ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ ఉందా లేదా రెసిప్రోకేటింగ్ ఇంజిన్. సో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఇవి ఎనీ రెసిప్రోకేటింగ్ మెషినరీకి యూజ్ అవుతాయండి. ప్రెజర్ రేషియో అనేది కామన్ ఫర్ ఎనీ వన్ ఎనీథింగ్. ఒక రెండు స్టేట్స్ మధ్యలో ప్రెజర్, ఫైనల్ ప్రెజర్ బై ఇనిషియల్ ప్రెజర్ చెప్పుకోవచ్చు ప్రతిదానికి. ఏదైతే కంప్రెషన్ రేషియో, క్లియరెన్స్ రేషియో ఇలాంటివి ఉన్నాయో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎనీ రెసిప్రోకేటింగ్ మెషిన్. క్లియర్. మనకి ఇక్కడ రెసిప్రోకేటింగ్ మెషిన్ వచ్చి రెఫ్రిజరెంట్ కంప్రెసర్, దట్ ఈస్ ద రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ తీసుకోవచ్చు, లేదా రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్ ఉంటాయి కదా ఐసీ ఇంజిన్స్, అవి కూడా తీసుకోవచ్చు. రైట్. కంప్రెసర్ రేషియో ఎలా చెప్పుకోవచ్చు అంటే క్లియర్ రైట్. సో సిలిండర్ అండ్ పిస్టన్ అరేంజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే, సో ఏదైతే డ్రా చేస్తున్నది ఇది పిస్టన్ రాడ్ అండి. ఎంత పొడిగ్గా ఉండకపోవచ్చు ఫర్ దిస్ అరేంజ్మెంట్. ఎనీవే ఈ పిస్టన్ రాడ్ దిస్ ఈజ్ వాట్ ద పిస్టన్ అండి. ఇప్పుడు మనం డ్రా చేస్తుంది సిలిండర్ అండ్ ఇది సిలిండర్ కదండి. దిస్ ఇస్ వాట్ ద సిలిండర్ అండ్ ఇది పిస్టన్ మధ్యలో ఉంది. సో సిలిండర్ పిస్టన్ అనేది ఏమవుతుంది అంటే రెసిప్రోకేటింగ్ అవుతుంది విత్ ఇన్ ద సిలిండర్. ది పిస్టన్ రెసిప్రోకేట్ విత్ ఇన్ ద సిలిండర్, టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుందండి. సో టు అండ్ ఫ్రో మోషన్ కూడా రెండు డెడ్ సెంటర్స్, ఏదైతే మనకు నార్మల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కూడా ది సింపుల్ పెండులమ్ ఈజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ ద టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. సో ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఏమనుకుంటాం అంటే డెడ్ సెంటర్స్ అంటారండి. లోపలికి ఉండేది ఇన్వర్డ్ డెడ్ సెంటర్, బయటకు ఉండేది అవుట్వర్డ్ డెడ్ సెంటర్ అంటారండి. లోపలికి ఉండేది ఏంటంటే ఇన్వర్డ్ డెడ్ సెంటర్, ఏదైతే లోపలికి ఉందో దిస్ ఇస్ ద ఇన్వర్డ్ డెడ్ సెంటర్. రైట్. ఏదైతే లోపలికి ఉందో దీన్ని మనం ఇన్వర్డ్ డెడ్ సెంటర్ అనుకోవచ్చండి. ఏదైతే ఇది సిలిండర్ వాల్ కదా, ఈ సిలిండర్ వాల్ సైడ్ ఉంది ఇన్వర్డ్ డెడ్ సెంటర్, అండ్ బయటకు ఉండేది మనం వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ అవుట్వర్డ్ డెడ్ సెంటర్. రైట్. అది వర్టికల్ ఇంజిన్ కదా, ఇది టాప్ డెడ్ సెంటర్, దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అని కూడా అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు, నో ఇష్యూ. సో వీ కెన్ టేక్ దిస్ ఇస్ ద ఇన్వర్డ్ డెడ్ సెంటర్. ఇన్వర్డ్ డెడ్ సెంటర్ ఇది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్, దిస్ ఈజ్ అవుట్వర్డ్ డెడ్ సెంటర్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎనీవే in reciprocating machinery or in the reciprocating compressor, the piston oscillating between two extreme position or the piston sliding between two extreme position, outward dead center and inward dead center. అయితే ఇక్కడ ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ఏదైతే ఇది మనకు గ్యాప్ కనిపిస్తుంది కదా, పిస్టన్ అనేది ఈ పొజిషన్కి వచ్చి మళ్ళీ వెలాసిటీ ఈ పాయింట్ దగ్గర జీరో అయిపోయి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. సిమిలర్లీ ఏదైతే సమ్ మీన్ పొజిషన్ ఉంటుందో ఆ మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం ఉండి మధ్యలో అక్కడ మీన్ పొజిషన్ ఉంటుంది. ఆ మ్యాక్స్ వెలాసిటీ నుంచి పిస్టన్ అవుట్వర్డ్ డెడ్ సెంటర్ దగ్గర వెలాసిటీ ఈ పాయింట్ దగ్గర జీరో అయిపోయి అఫ్ కోర్స్ ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ మూవ్ బ్యాక్, ఇట్ విల్ చేంజ్ ది డైరెక్షన్, మూవ్ బ్యాక్ అవుతుంది. అయితే ఇక్కడ ఇందులో ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ఎందుకు ఇస్తారంటే అఫ్ కోర్స్ సక్షన్ వాల్వ్స్, డెలివరీ వాల్వ్స్ ఉంటాయి కదండి. సో సక్షన్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ లో మనకి రిఫ్రిజరెంట్ సక్షన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం రిఫ్రిజరెంట్ అనేది డెలివరీ అవ్వాలి కంప్రెసర్ కి. ఎవాపరేటర్ ప్రెజర్ నుంచి వస్తుంది కదా. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఎవాపరేటర్, ఎవాపరేటర్ నుంచి సక్షన్ అవుతుంది, సక్షన్ ఫ్రమ్ ఎవాపరేటర్, సక్షన్ లైన్కి వస్తుంది కదా ఎవాపరేటర్. సిమిలర్లీ డెలివరీ డిశ్చార్జ్ అవుతుంది కదా ఎక్కడికి, టు కండెన్సర్. ఆఫ్ కోర్స్ డిశ్చార్జ్ టు కండెన్సర్, ఆఫ్ కోర్స్ డిశ్చార్జ్ టు కండెన్సర్ అలాగైనా అనుకోవచ్చు, డిశ్చార్జ్ టు కండెన్సర్. క్లియర్. అయితే ఈ సక్షన్ వాల్వ్స్ ని, ఈ డెలివరీ వాల్వ్స్ ని లేదా డిశ్చార్జ్ వాల్వ్స్ ని అకామిడేట్ చేసుకోవడానికి కొంత క్లియరెన్స్ అయితే ఉంచాం, దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అనుకుంటాం. దీన్ని మనం వీసీతో చూపించవచ్చు, క్లియరెన్స్ వాల్యూమ్ ని వీసీతో చూపించవచ్చు. అయితే ఈ వాల్యూమ్ ఏమనుకుంటామంటే మనం వీసీ, ఏదైతే టోటల్ వాల్యూమ్ ఉందో ఈ పాయింట్ నుంచి క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ ఏదైతే ఇన్నర్ డెడ్ సెంటర్ నుంచి అవుట్ డెడ్ సెంటర్ కి మధ్యలో ఉందో, ఈ రెండు ఎక్స్ట్రీమ్ పోర్షన్ మధ్యలో ఉందో, ఆ రెండు ఎక్స్ట్రీమ్ పోర్షన్ మధ్యలో ఉండే వాల్యూమ్ ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటారండి. క్లియర్. ఏదైతే మనకు రెండు ఎక్స్ట్రీమ్ పోర్షన్ మధ్యలో ఉందో దిస్ వాల్యూమ్ మనం ఏమనుకోవచ్చు, దిస్ వాల్యూమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్వెప్ట్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ ను మనం స్వెప్ట్ వాల్యూమ్ అనుకోవచ్చు, విఎస్. విఎస్. సో టోటల్ వాల్యూమ్ ఏమనుకుంటున్నారు, టోటల్ వాల్యూమ్ ఏమవుతుందండి క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్
స్వెప్ట్ వాల్యూమ్. ఇది క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ ఇది స్వెప్ట్ వాల్యూమ్. ఇది టోటల్ వాల్యూమ్ అవుతుంది. ఫ్రమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉన్నది టోటల్ వాల్యూమ్, మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉన్నది క్లియరెన్స్ వాల్యూమ్, ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్నది స్వెప్ట్ వాల్యూమ్. సో దేర్ ఫోర్ కంప్రెషన్ రేషియో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆర్సీ విల్ బి ఈక్వల్స్ టు ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ అనుకున్నాం కదా. టోటల్ వాల్యూమ్ అంటే ఇట్ ఇస్ ద సమ్ ఆఫ్ టూ వాల్యూమ్స్ డివైడెడ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే కంప్రెషన్ రేషియో ఆర్సీ ఈక్వల్స్ టు 1 ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ విచ్ మే బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో క్లియరెన్స్ వాల్యూమ్ ఇస్తాడు, స్వెప్ట్ వాల్యూమ్ ఇస్తాడు, కంప్రెషన్ రేషియో అడుగుతాడు. సో ఈ రెండు స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ చేసి +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కంప్రెషన్ రేషియో వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్రెసర్స్. సో ఫస్ట్ టర్మ్ ఏంటి, కెపాసిటీ చూసాం. సెకండ్ ఏంటంటే ప్రెజర్ రేషియో చూసాం. థర్డ్ టర్మ్ ఏంటంటే కంప్రెసర్ రేషియో చూసాం. థర్డ్ టర్మ్ అంటే ఇది. ఫోర్త్ టర్మ్ క్లియరెన్స్ రేషియో కూడా అనే ఒక టర్మ్ కనిపిస్తూ ఉంటుందండి. ఫోర్త్ టర్మ్ దట్ ఈస్ ద క్లియరెన్స్ రేషియో. ఫోర్త్ టర్మ్ దట్ ఈస్ ద క్లియరెన్స్ రేషియో. ప్రెజర్ రేషియో ఒకటి చూసాం, ప్రెజర్ రేషియో, కంప్రెషన్ రేషియో, అండ్ మూడవది ఇంకొక రేషియో ఏం చూస్తున్నాం అంటే క్లియరెన్స్ రేషియో చూస్తున్నాం యాజ్ ఎ ఫోర్త్ టర్మ్. ఫోర్త్ టర్మ్ ఏమనుకోవచ్చు అంటే క్లియరెన్స్ రేషియో మూడవ రేషియో, అండ్ టర్మ్స్ లోకి వచ్చేది నాలుగవ టర్మ్ దట్ ఈస్ ద క్లియరెన్స్ రేషియో కే అని అనుకోవచ్చు. జనరల్ గా క్యాపిటల్ కే తో డిఫైన్ చేస్తారు కంప్రెసర్స్ సంబంధించి. రైట్, క్లియరెన్స్ రేషియో కే ఇస్ ద రేషియో ఆఫ్ క్లియరెన్స్ వాల్యూమ్ టు ద స్వెప్ట్ వాల్యూమ్. రైట్, ఫస్ట్ రాద్దాం. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ క్లియరెన్స్ వాల్యూమ్. సార్ వాట్ ఈస్ దిస్ క్లియరెన్స్ వాల్యూమ్ అండ్ వాట్ ఈస్ దిస్ స్వెప్ట్ వాల్యూమ్ ఆల్రెడీ డిస్కస్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ స్మాల్ డయాగ్రామ్. రైట్, దీన్ని సమ్ టైమ్స్ స్వెప్ట్ వాల్యూమ్ నే డిస్ప్లేస్డ్ వాల్యూమ్ అని కూడా అంటారండి. స్వెప్ట్ వాల్యూమ్ అండ్ డిస్ప్లేస్డ్ వాల్యూమ్. సో క్లియరెన్స్ రేషియో అంటే ఏంటి, క్యాపిటల్ K is equals to the clearance volume. It is the ratio of clearance volume to the swept volume VS. This is one more famous formula. సో మూడు రేషియోస్ గుర్తుపెట్టుకోండి. ప్రెజర్ రేషియో, ఫైనల్ ప్రెజర్ ఆర్ కండెన్సర్ ప్రెజర్ డివైడెడ్ బై ఎవాపరేటర్ ప్రెజర్. కంప్రెషన్ రేషియో 1 ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో ఏదైతే క్లియరెన్స్ రేషియో అంటే ఏంటంటే ఈ క్లియరెన్స్ వాల్యూమ్ బై స్వెప్ట్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఎందుకు ఇంత ఫోకస్ చేస్తానంటే ఈ కంప్రెషన్ రేషియోలో ఈ టర్మ్ ఉంది కదండి, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే అంటే దీన్ని రివర్స్ చేస్తే VS బై VCని మనకి VC బై VS వస్తుంది కదా, అది మనకి క్లియరెన్స్ రేషియో అవుతుంది. ఎనీవే గుర్తుపెట్టుకోండి, compression ratio formula 1 plus VS by VC and the clearance ratio formula VC by VS. Clear? ఇలా మనం వర్కౌట్ చేసుకోవచ్చు, no issue. And pressure ratio, it is the ratio of two pressures, that is the condenser pressure to the evaporator pressure. Right, clearance ratio అయింది. ఈ త్రీ రేషియోస్ ఒక కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ యూనిట్స్ కోసం వచ్చి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడిగాడు, ది కెపాసిటీ ఆఫ్ కంప్రెసర్ ఎందులో మెజర్ చేస్తారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ వచ్చి వీ కెన్ డిస్కస్ యాజ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఇది అయితే జనరల్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి వైల్ డిస్కసింగ్ టైప్ ఆఫ్ కంప్రెసర్. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. కంప్రెసర్ అనేది వాల్యూమ్ ని హ్యాండిల్ చేస్తుంది. సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిఫ్రిజరెంట్ లేదా ఎయిర్ ని హ్యాండిల్ చేసి దాన్ని ఏం చేస్తుంది అంటే ప్రెజరైజ్ చేస్తుంది కదండి బై డిక్రీజింగ్ ఇట్స్ వాల్యూమ్. సో అది ఎంత వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అని చెప్పుకోవాలంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఫార్ములా చూస్తే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రీ ఎయిర్ డెలివర్డ్ టు ద స్వెప్ట్ వాల్యూమ్. ఫ్రీ ఎయిర్ డెలివర్డ్, ఫ్రీ ఎయిర్ డెలివర్డ్ టు ద ఫ్రీ ఎయిర్ డెలివర్డ్ టు ద ఎంత ఎయిర్ డెలివరీ చేస్తుంది లేదా ఎంత ఎయిర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కంపేర్ టు ఇట్స్ స్వెప్ట్ వాల్యూమ్, కంపేర్ టు ఇట్స్ స్వెప్ట్ వాల్యూమ్. క్లియర్? సో అది ఎంత ఏం డెలివరీ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ కంప్రెసర్, ఇన్ కేస్ ఆఫ్ ఏ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ ఏముందండి, ఏ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ లో ఇది స్వెప్ట్ వాల్యూమ్, ది కంప్రెసర్, ది స్వెప్ట్ వాల్యూమ్ ఆఫ్ ది కంప్రెసర్ దట్ ఈస్ ద π/4 d². ఎలా చెప్పొచ్చు ఈ వాల్యూమ్ ను మనం π/4 d² అని చెప్పుకోవచ్చు లేదా? వీ కెన్ టేక్ ది స్వెప్ట్ వాల్యూమ్ యాజ్ ద రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ యాజ్ π/4 d² ఇంటూ ఆఫ్ కోర్స్ L. దీని యొక్క ఏరియా ఇంటూ ఇట్స్ లెంత్ చేస్తే మనకి ఏమొస్తుందంటే లెంత్ అంటే ఐ మీన్ టు సే లెంత్ ఆఫ్ స్ట్రోక్ అండి, లెంత్ ఆఫ్ స్ట్రోక్, స్ట్రోక్ లెంత్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. దీన్ని మనకి ఏం చేస్తే దీన్ని మనం
π/4 d స్క్వేర్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ది స్వెప్ట్ వాల్యూమ్ వేర్ ఎల్ ఇస్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ లెంత్ ఉంటుంది. స్ట్రోక్ లెంత్ అంటే ఏం లేదండి, ఒక డెడ్ సెంటర్ నుంచి ఇంకొక డెడ్ సెంటర్ ఉండే డిస్టెన్స్ మనం స్ట్రోక్ లెంత్ అంటారు. స్ట్రోక్ అంటే ఏంటంటే ది మూమెంట్ ఆఫ్ పిస్టన్ ఫ్రమ్ వన్ డెడ్ సెంటర్ టు ద అనదర్ డెడ్ సెంటర్. ఏ డెడ్ సెంటర్ ఇటు నుంచి ఇటు అవ్వచ్చు లేదా ఇటు నుంచి ఇటు అవ్వచ్చు, ఏదైనా సరే వీ కెన్ టేక్ వన్ స్ట్రోక్ ఆఫ్ పిస్టన్. క్లియర్? దీన్ని మనం స్ట్రోక్ లెంత్ అని అనుకోవచ్చు. సో ఆ స్ట్రోక్ లెంత్ ఇంటూ ఇట్స్ ఏరియా చేస్తే మనకి విల్ గెట్ ద స్వెప్ట్ వాల్యూమ్ వస్తుంది. అయితే ఇందులో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఎంత ఎయిర్ డెలివరీ చేస్తుంది కంపేర్ టు ఇట్స్ స్వెప్ట్ వాల్యూమ్. స్వెప్ట్ వాల్యూమ్ కంపేర్ చేస్తూ అది ఎంత ఎయిర్ని హ్యాండిల్ చేస్తుంది, ఎంత ఎయిర్ని డిశ్చార్జ్ చేస్తుంది అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ మనం వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 టర్మ్స్ అట్లీస్ట్ రిఫ్రిజిరెంట్ కంప్రెసర్కి సంబంధించి ఈ 5 టర్మ్స్ అయితే మనం కొంచెం ఫోకస్ చేసిన అవసరం ఉందని